ప్రియ సహోదరి సహోదరులారా, సొలొమోన్ జర్నీ యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారములు. ఈ వారం మన ప్రయాణంలో భాగంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం సత్తెనపల్లిలో వేంచేసి ఉన్న పునీత అన్నమ్మగారి దేవాలయాన్ని సందర్శించుకుందాం. ఆర్సిఎం చర్చిగా ఇది మనందరికీ సుపరిచితమే.
పరుగునే ప్రియజనులారా స్వాగత గీతాలతో ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా పది 25 సంవత్సరాల గురించి వచ్చే విధాన్ని జరుపుకుంటున్నటువంటి రచిత జూబిలీని జరుపుకుంటున్నటువంటి రెవరెండ్ ఫాదర్ మన వరకు రాయన గారికి తన గురువుల జీవిత యానంలో ప్రభువు చేసినటువంటి మేలులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవాలయ దేవుడు రానున్నటువంటి సంవత్సరాలలో కూడా ఫాదర్ వరకు రాయన గారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని దయచేసి ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఆనందంగా జీవించినటువంటి భాగ్యాన్ని రాయన ఫాదర్కు దయచేయమని ఈ దివ్య పూజా పని. అదే విధముగా ఈనాడు మన మధ్యలోకి వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ వరకు అనిలు, అదేవిధంగా ఫాదర్ చక్ల మరిదాసు గారి తలంపులు, ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని ఈ దివ్య పూజా పని. మరణించినటువంటి రెవరెండ్ సిస్టర్ వరకు అనస్తాషియా గారి ఆత్మకు విషయాన్ని దయచేయనట్లుగా దివ్య పూజా పని. చక్ల నాయకుల గారు ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా దేవాలయ దేవుడు తోడుగా ఉండి మంచిగా ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడినందుకు రానున్నటువంటి సంవత్సరాలలో స్వస్థతను దయచేసి మరి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని తెలియజేయాలి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. జూబిలీ వేడుకలు శుభ పరిణామం, ప్రభుని కృప ఈనాడు మనకెంతో ఆనందకరం, ఆహ్లాదకరం, సంతోషదాయకం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 49వ వచనము. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను అని మరియ తల్లి తన వాక్యాన్ని స్మరించుకొని ప్రభుని స్తుతించి స్తోత్రగీతము పాడింది. పవిత్రాత్మ ప్రేరణతో, దేవదేవుని నడిపింపుతో, మరియ తల్లి శుభ ఆశీస్సులతో 40 వసంతాల గురుత్వ జీవితాన్ని నిరాటంకంగా పూర్తి చేసుకుని ఈనాడు మన మధ్యకు ఇచ్చేసిన రెవరెండ్ ఫాదర్ మల్లవరపు రాయన్న గారు మన సకలపల్లి విచారణ పునీత అన్నమ్మ గారి దేవాలయ ప్రాంగణంలో రజతోత్సవ జూబిలీ వేడుకలు జరుపుకుంటా మనకెంతో ఆనందదాయకం. జన్మ సాఫల్య, దైవ జ్ఞాన సంపన్న పుణ్య దంపతులు శ్రీ 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 మల్లవరపు చిన్నయ్య అన్నమ్మ గారి సస్థిత ముద్దు బిడ్డ విద్యా కుసుమం బాలయేసు కథెడ్రల్ పెరిగిపురం విచారణ 113 తాడూరు వాస్తవ్య మా పూజ్య గురువరేణ్య ఆదర్శ గురు పొంగవ మల్లవరపు వంశాన ఏపుగా పెరిగిన జీవ వృక్షమై చదువులమ్మ చెట్టు నీడలో వికసించిన విద్యా కిరణమా
1971 ఫిబ్రవరి 9వ తేదీన 113 తాళ్ళూరునందు జననం, మాలవరపు రాయన్నగా నామకరణం. ప్రాథమిక విద్య 113 తాళ్ళూరునందు, మాధ్యమిక విద్య పెద్దపల్లి గుంటూరునందు, ఉన్నత విద్య బిషప్ రేసీ హై స్కూల్ మునదల విజయవాడ నందు అభ్యసించి బిషప్ డాన్ బోస్కో బిషప్ రేసీ అపోస్తలిక పాఠశాలలో బ్రదర్గా చేరి 2000 డిసెంబర్ 23న గురుకులై అడ్మినిస్ట్రేటర్గా, ప్రిన్సిపల్గా, ప్రొఫెసర్గా, రెక్టర్గా అనేక ఉన్నత పదవులను అలంకరించి గురు విద్యాలయాల్లో ఆచార్యులుగా అనేక మంది శిష్యులను ప్రజా సేవకులుగా, ప్రభు సేవకులుగా వర్ధిల్లేలా చేసినటువంటి పూజ్య గురువర్యులు, ప్రభు విశిష్ట సేవకులు వీరు. ప్రస్తుతం సెయింట్ పాల్స్ రీజనల్ సెమినరీ నూజివీడు నందు రెక్టర్గా తమ విశిష్ట సేవలను అందిస్తున్న క్రీస్తు పరిచారక యాజకోత్తమ వెండి వెలుగుల జూబిలేరియన్ రెవరెండ్ ఫాదర్ మలవరపు రాయన్న గారికి సుమధుర సుమమాలల సుస్వాగతం. మరి అదేవిధంగా ఈనాడు రజతోత్సవ జూబిలీ వేడుకలకు విచ్చేసి సమిష్టి దివ్య పూజా వేడుకలో పాల్గొనడానికి వచ్చినటువంటి సతనపల్లి ముందు పీఠ విశిష్ట గురువులు, అతిరథ మహారథులు రెవరెండ్ ఫాదర్ చాట్ల మైదాస్ గారికి, ఆత్మీయ గురువులు రెవరెండ్ ఫాదర్ మలవరపు అనిల్ కుమార్ గారికి, సతనపల్లి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ రాజేష్ నేతం గారికి ప్రత్యేక స్వాగత సుమాంజలు. మరి అదేవిధంగా జేజే సిస్టర్స్ మఠ కన్యలు, సతనపల్లి విచారణ క్రైస్తవ కథోలిక విశ్వాసులందరికీ ఈ రజతోత్సవ జూబిలీ వేడుకల దివ్య బలి పూజకు స్వాగతం సుస్వాగతం. ఈ పవిత్రమైన దీపల పూజ ముఖ్యంగా మన సత్తెనపల్లి విచారణ సభ్యులందరికీ, విచారణ గురువులకి విశ్వాసంలో మనందరం అంచెలుగా ఎదగాలని, దేవాదేవుడు మన కుటుంబాలను మనందరం దీవించుకొని ఈ పూజ వల్ల ప్రార్థన చేస్తూ, ఈ పూజ మీ విచారణ కోసం, విచారణ గురువుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన దేవాదేవుడు మనందరినీ కాచి కాపాడాలని, మనకు కావాల్సిన కృపావరం దయచేయమని ఈ పూజా పనిలో ప్రార్థించేద్దాం. మనం చేసిన తప్పులు పాపాలు ఒప్పుకొని అప్పుడు యొక్క క్షమాపణ కోరుతున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవములకు చేర్చునుగా. ప్రభువాదయ చూపుము, క్రీస్తువాదయ చూపుము, ప్రభువాదయ చూపుము. నీవు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను నిన్ను ఎన్నుకుంటుని. నీవు వెళ్ళి ఫలించుటకు, నీ ఫలము నిలిచి ఉండుటకు నిన్ను ఎన్నుకుంటుని అని ప్రభువు అంటున్నాడు. ప్రార్థించుదాము. పవిత్రుడైన తండ్రి, నీవు అయోగ్యుడైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగము పొందుటకు శ్రీ సభలో సేవ చేయటకు ఎన్నుకుంటుని. నేను నీ సువార్తను దీక్షతో, ఓర్పుతోను, సాత్వికముతోను ప్రబోధించినట్లు, నీ దివ్య సంస్కారములు విశ్వాసపాత్రగా నిర్వహించినట్లు దీవింపమని ప్రతిపాదించున్నాను. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలన చేయి. మా నాదులకు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ఉండాలి, నిరాశ నిస్పృహకు లోను కాకూడదు అని ఈనాటి సువార్త ద్వారా ప్రభు మనకు బోధించారు. దేవుని బలిపీఠం చెంత చేరి మన కృప వరములకే ప్రార్థించు మన బిడ్డలను మన తలమును దీవించమని ప్రార్థించుకుందాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. మా శ్రీసభను మీ పవిత్రముతో హేరాళముగా దీవించండి. మా పరిశుద్ధ లియో పాపు గారిని, మా భాగ్య బిడాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సంఘ పెద్దలను, సువార్త బోధకులందరినీ మీ జ్ఞానంతో మీ శక్తితో నింపి వారి యాజకత్వంలోని ప్రతి విచారణను మిక్కిలిగా ఆశీర్వదించమని ఆలకించండి. మా భారతదేశము, మా దేశ పౌరులను, మా దేశ రాష్ట్ర నాయకులను, ప్రభుత్వ అధికారులను, దీవించి కాపాడండి. నాయకులు పేదల, అణగారిన వర్షాల, మహిళల సంక్షేమంపై కృషి ఫలించినట్లు నాయకులను చైతన్యపరచమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఆలకించండి. మా విచారంలోని ప్రతి క్రైస్తవ కుటుంబాలను దీవించండి. కుటుంబంలోని బాల బాలికలను, విద్యార్థులను, యువకులను సన్మార్గంలో నడిపించండి. వారంతా కష్టపడి చక్కగా చదువుకొని ప్రయోజకులుగా వారిని ఆశీర్వదించుకొని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఆలకించండి. మా సంఘంలో ఉన్న వ్యాధిగ్రస్తులను, నిరాశ్రయులను, అభాగ్యులను, దిక్కులేని వారిని, దివ్యాంగులను దీవించి ఆశీర్వదించండి. వారికి కావలసిన మానసిక, శారీరక, ఆధ్యాత్మిక స్వస్థతలు దయచేయమని దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. మా విచారంలో ఉన్న యువకులను, ప్రత్యేకంగా ఉద్యోగ అన్వేషణలో మంచి పెళ్లి సంబంధం కొరకు ప్రార్థిస్తున్నామన్న బిడ్డలందరినీ దీవించండి. నేటి యువత దైవానుగ్రహంతో నింపబడుతూ మంచి జ్ఞానం నడవడిక కలిగి జీవించినట్లు ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. ఓ దయగల తండ్రి, మీ విశ్వాసం దీన ప్రార్థనను దయతో ఆలకింపుడు మేము మీ బిడ్డలుగా ఈ లోకంలో మీకు సాక్ష్యం ఇస్తూ పరలోక రాజ్యం చేరే విధముగా మేము దీవించమని మేము ప్రతిమాలకుంటున్నాము. మా నాథులైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ఇప్పటి వరకు మొదటి భాగం వీక్షించాం కదా. తిరిగి రెండో భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.